నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం లోని 3వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం: క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప. సులభ భావం. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు: ఓ పార్థ, ఈ బలహీనత నీకు తగదు. ఈ చిన్న హృదయ దౌర్బల్యాన్ని వదిలి లేచి నిలబడు, ఓ శత్రువులను జయించేవాడా. వివరణ: ఇది గీతలో అత్యంత ప్రేరణాత్మకమైన శ్లోకాలలో ఒకటి. శ్రీకృష్ణుడు అర్జునుని దుఃఖంలోనే ఉంచకుండా అతనిలో ఉన్న ధైర్యాన్ని గుర్తుచేస్తున్నాడు. అతను చెప్పేది ఏమిటంటే, బలహీనత మన స్వభావం కాదు. మన అసలు స్వరూపం శక్తి, ధైర్యం, కర్తవ్య నిబద్ధత. జీవిత సందేశం: మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు మనసు దిగులుగా మారుతుంది. కానీ అదే సమయంలో మనలోని ధైర్యాన్ని మేల్కొలపాలి. హృదయ దౌర్బల్యాన్ని వదిలేయాలి. లేచి నిలబడి ముందుకు సాగాలి. ఈ శ్లోకం మనకు చెబుతోంది: లేచి నిలబడు. నీలో ఉన్న శక్తిని గుర్తించు. ఇలాంటి గీతా శ్లోకాల సులభ భావం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ధన్యవాదాలు.